హలో ఫ్రెండ్స్ అందరికీ. రాఖీ కోసం బయట కొనే అవసరం లేకుండా ఇంట్లోనే ఉన్న ఐటమ్స్తోని స్వీట్స్ ఎలా చేయాలో చూద్దాం పదండి. ఫస్ట్ అయితే గోధుమ రవ్వ తీసుకోండి. 1 కప్పు గోధుమ రవ్వ, 1 కప్పు చక్కెర, నెయ్యి, ఆయిలు, యాలకులు తీసుకోండి. ఇప్పుడైతే గోధుమ రవ్వని వాటర్లో వేసి కాసేపు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి కాసేపు. దీన్ని అయితే కొంచెం నానాక ఇంకా మిక్సీలో వేసుకోండి. దీన్ని మెత్తగా పేస్ట్లా చేసుకోండి. ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించేసుకొని 2 స్పూన్స్ నెయ్యి అయితే వేసుకుందాము. నెయ్యి కరిగినాక ఇప్పుడైతే మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ రవ్వని అయితే అందులో వేసేసుకుందాము. ఆ పేస్ట్ని అయితే వేసేసుకోండి. ఇదైతే అడుగు పట్టుకున్న క్లాత్ పట్టుకొని మంచిగా తిప్పుకోండి అటు ఇటుగా. అలా తిప్పుతూనే ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది అదైతే. మనకి మంచిగా రావడం కోసం అన్నమాట. మంచిగా అలా తిప్పేసుకోండి దాన్ని అయితే. చూడండి నేను చూపిస్తున్నాను కదా, అలానే తిప్పుకోండి మంచిగా. కళాయికి అంటకుండా ఉండేటప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఉడికిపోయినట్టే అలా అయితే. చూడండి కడాయి నుంచి పిండి అయితే వచ్చేస్తుంది కదా, ఇప్పుడైతే కొంచెం ఉడికిందని అర్థం. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. దీన్ని అయితే చల్లారబెట్టుకుందాం ప్లేట్లో తీసుకొని. ఈలోపు అయితే మనం పాకం కోసం గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించేసుకొని దాంట్లోని 1 కప్పు చక్కెర అయితే వేసుకుందాము. 1 కప్కి 1 కప్పు వాటర్ అయితే సరిపోతుంది. మరీ పాకంలా అంటే మరీ తీగ పాకం కూడా కాదు, జస్ట్ ఇలా పట్టుకుంటే చిన్నగా మనకి అంటుకోవాలన్నమాట. అలా రావాలి పాకం అనేది. ఈలోపు ఇది పాకం వచ్చేలోపు మనం దీన్ని కొంచెం ఇలా చపాతీ పిండిలాగా మెదుపుకున్నాక మీకు నచ్చిన షేప్లో మీరైతే ఇలా చేసేసుకోండి. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో. నేనైతే ఇలా చేసుకున్నాను. ఇలా కొన్ని అయితే రౌండ్గా చేసుకోవచ్చు, మన ఇష్టమే అది. ఇదిగోండి అలా. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇదిగోండి అన్ని ఇలా అయితే మీకు నచ్చిన షేప్లో అయితే చేసేసుకోండి. నేనైతే అన్ని ఇలా చేసుకున్నాను. ఇప్పుడైతే పాకం చూద్దాం రండి. పాకం అయితే అయింది. ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి. మరీ తీగలా కాకుండా మనకు అంటుకునేటట్టు ఉండాలి. అప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడైతే యాలకుల పొడి వేసేసుకోండి. దీంట్లో వేసేసుకొని మనం కలుపుకుందాము. దీన్ని అయితే పక్కన పెట్టుకోండి. ఎప్పుడైతే ఆయిల్ వేసుకుందాం మనం, అదే డీప్ ఫ్రై కోసము. ప్యాన్ పెట్టుకొని ఇప్పుడైతే ఆయిల్ పోసేసుకొని ఆయిల్ హీట్ అయినాక మనమైతే ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా, ఆ ఉండలు అయితే వేసేసుకోవాలి దాంట్లో. సిమ్లో అయితే పెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ లోపల ఉడకదు. బయటనేమో కలర్ వచ్చేస్తుంది, లోపల ఉడకదు. సో అందుకని సిమ్లో పెట్టుకోండి. అన్ని ఉండలు వేసేసినాక ఏంటంటే కొంచెం మీడియంలో పెట్టుకోండి ఫ్లేమ్ అయితే, సరిపోద్ది. చూడండి ఇలా అటు ఇటు అయితే తిప్పుకోండి మంచిగా. బ్రౌన్ కలర్లో వచ్చేటట్టుగా చూసారుగా, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు ఇప్పుడైతే మనం దీంట్లో వేసేసుకుందాము పాకంలో. మీకు ఇంకా పాకం దగ్గరని చూపిస్తున్నాను. మనం వేగాన్ని జారిపోకూడదు, స్లోగా వచ్చింది చూసారా, అలా వస్తే పాకం కరెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడైతే మనం ఇందులో వేసేసుకుందాం. పాకంలో అయితే ఉండలన్నీ వేసేసుకుందాము.
చాలా సింపుల్గా అయితే అయిపోతుంది ఇదైతే. అన్నీ ఇంట్లో ఉన్న పదార్థాలే, ట్రై చేయండి. ఒకసారి అటు ఇటుగా తిప్పుకోండి, పాకం పీల్చుకుంటాయి కదా ఉండలైతే. ఇప్పుడు మిగిలిన ఉండలు కూడా వేసేసుకోండి. ఇవి కూడా మంచిగా డీప్ ఫ్రై చేసుకోండి. ఇంకైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని అన్నీ పాకంలోకి తీసేసుకొని ఒక 20 మినిట్స్ అయితే సరిపోతుంది. పాకం మంచిగా పీల్చేసుకుంటాయి ఇవైతే. చూడండి కలర్ఫుల్గా ఉన్నాయి కదా. కొంచెం మనం గరిటెతో అటు ఇటుగా తిప్పుకొని మంచిగా పాకం పీల్చాలి కదా, అందుకని అటు ఇటుగా తిప్పుకోండి వీటిని. ఇప్పుడైతే మనం మూత పెట్టుకుందాము. మూత పెట్టుకున్నాక నేను మీకు చూపిస్తా మళ్ళీ ఒకసారి. చూడండి మంచిగా ఇప్పుడైతే పాకం పీల్చుకున్నాయి, చాలా స్మూత్గా అయితే ఉంది చూడండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.